తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు దృష్టి కొనసాగుతున్న తరుణం. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాలకు పెట్టిన పేరు. అలాంటి జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోయి ఏర్పడిన తర్వాత ఈ 10 నియోజకవర్గాల పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితేనేమి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పేరు కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాల హయాంలో వారి అడ్డాగా ఉన్న పరిస్థితుల్లో గాని కాలక్రమేణా ఎర్ర జెండాల నుండి కాంగ్రెస్ హయాం మొదలవుతూ వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలోకి వేరే పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం రాబోయే ఎన్నికల్లో సీట్లు ఎవరికిస్తుంది? కొత్త వారికా, గతం నుండి పార్టీలో కొనసాగుతున్న వారికా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి సీట్ రాకపోతే మిగతా వారు సీటు వచ్చిన వారికి మద్దతుగా ఉంటారా? ఎలక్షన్ లో పోటీ చేయటకు వేరే పార్టీలో చేరతారా అన్న అంశాలపైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులపైన, వారి పరిస్థితులపైన 95 న్యూస్ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో పరిస్థితుల మీద ఇప్పుడు 95 న్యూస్ కాంగ్రెస్ పార్టీ నుండి స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్లో గెలుపొందడం జరిగింది. అనంతరం ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో అప్పుడున్న పరిస్థితుల నిమిత్తము కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, ఇప్పుడున్న తరుణంలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న తరుణం. ఇటు భద్రాద్రి కొత్తగూడెం అయితేనేమి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనే ఇదే పరిస్థితులు కనబడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 నియోజకవర్గాల్లో భద్రాద్రి కొత్తగూడెంతో కలుపుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ భద్రాద్రి కొత్తగూడెంలో 5 నియోజకవర్గాలు, ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు, మొత్తం కలిపి 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ హవానే ఎప్పుడు కనపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇతర కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో వారు కొనసాగుతున్నారు. వీరు కాకుండా వీరితో పాటు ఉన్న క్యాడర్ కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారు అదే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంతమంది కొత్త నేతలు రావడం వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అందరూ ఇప్పుడున్న పాతగా ఉన్న క్యాడరే కానీ ఇప్పుడున్న క్యాడరే కానీ అందరూ కూడా సందిగ్ధంలో పరిస్థితులు తరుణాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఈ జిల్లాలో ఇప్పటి వరకు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల పరిణామాలు చాలా వరకు మారాయని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఎందుకు అంటే తను బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారితో కలయిక సరిగా లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే వీరు ఒకరి ప్రోగ్రానికి ఒకరు పోయే పరిస్థితి కనపడట్లేదు, ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితులు కనపడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఎవరి దారిని వారే ఉండడం వలన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేసి నాయకులు, కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలే కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కన్నా ఇక్కడ ఉన్న పరిస్థితుల పరిణామాలు వేరేలాగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తేనే పోరాటాలకు పెట్టింది పేరు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఇంతకుముందు గత కాలంలో చూసుకుంటే ఇది ఎర్రజెండా పార్టీలకు పంచుకోట. అనంతరం క్రమక్రమేపీ మారుతూ వచ్చిన పరిస్థితులు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా కాకుండా వేరే పార్టీ నుండి ఈ పార్టీలకు రావడం వల్ల క్యాడర్ కొంచెం అయోమయ పరిస్థితులు కనపడుతున్నాయి. గతంలో నుండి ఇదే పార్టీలో నుంచి కొనసాగుతున్న నాయకులు ఇప్పుడు సీటు కోసం ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో వేరే పార్టీ నుండి ఈ పార్టీలకు వచ్చిన వారు సీటు కోసం వారు కూడా
వారి సాయశక్తుల పరిస్థితి వాళ్ళకున్న నాయకుల అండదండలతో వారు కూడా మాకు సీటు కావాలి అంటూ గాంధీ భవన్కు అప్లికేషన్ చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గానికి ఇన్ని సీట్లు కావాలి అన్నట్టుగా నియోజకవర్గం మొత్తంలో కూడా ఇన్ని సీట్లు కావాలనేసి తను కూడా ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మాత్రం వేరే విధంగా కనపడుతుంది. ఎందుకంటే కష్ట నష్టము పడుతూ ఇంతకాలంగా ఇదే కాంగ్రెస్ పార్టీలో మేము జెండా మోస్తూ ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పటికి వచ్చేసరికి మాకు సీటు రాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఇంత కష్టపడ్డా సరే మాకు గుర్తింపు లేదా అన్న కోణంలో ఇక్కడున్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గంలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిని వదిలేసి ఇప్పుడు వచ్చిన కొత్త వారికి ఏ విధంగా సీటు ఇస్తారనేది కొంతమంది మనసులో ఉన్నది. దాంతోపాటు వారికి వారు చర్చుకున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. దీని వలన ఒకరికి ఒకరు అంటే పొంగులేటి ప్రోగ్రానికి వేరే వాళ్ళు రాకపోవడము, లేదు అంటే మొన్న చూసుకున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో రేణుక చౌదరి పర్యటన జరిగింది. ఈ రేణుక చౌదరి పర్యటనలకు మిగతా వారు ఎందుకు రాలేదు? పొంగులేటి వర్గమే కానీ లేకుంటే మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ వారు ఎందుకు రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు తను సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ నాయకురాలు, తను ఇప్పుడు ఉన్న పరిస్థితులను నిమిత్తము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పర్యటించడం వలన కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే కోణంలో పార్టీ వర్గాలు తనకు బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ జిల్లాకు వస్తే మాత్రము తను వచ్చిన పర్యటనకు మిగతా వారు రాకపోవడానికి ద్వారా ఇక్కడున్న నాయకులే కానీ లేదు అంటే స్థానిక ప్రజలే కానీ దీనిపైన చర్చలు జరుపుతున్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒకరికొకరు కలయిక లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కంచుకోటగా పేరుగాంచింది. కానీ ఇప్పుడున్న తరంలో ఒకరికొకరు కలయిక లేకపోవడం వల్ల ఆ పరిస్థితి మారుతాయేమో అనే సందిగ్ధంలో ఉన్నారు. 3 నెలల గడువు ఉన్నది. ఈ 3 నెలల గడువులో సీటు ఎవరికి వస్తుంది? ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఎవరైతే నాకు సీటు కావాలి అని దాఖలు చేసుకున్నారో క్యాడర్, ఎవరైతే పాతోళ్ళే కానీ కొత్తలే కానీ వారికి సీటు రాకపోతే మరి పార్టీ మారుతారా లేకుంటే ఇదే పార్టీలో కొనసాగుతారా అనే చర్చను కూడా జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడున్న కాలంలో ఇంత కష్టపడి మేము ఎన్ని విధాలుగా మేము పార్టీని జెండా మోసుకుంటూ తిరుగుతున్నాము, కానీ మాకు సీటు ఇవ్వకుండా వేరే వారికి కేటాయించడం వల్ల మనస్తాపానికి గురవుతున్న తరుణం కనబడుతుంది. కానీ ఏదేమైనా సరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా ఇదే పోటీతత్వమే లేకుండా కలయిక కానీ లేకుండా కనపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భద్రాచలంలో పోదం వీరయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల పరిణామం వలన బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ వర్గము తెల్ల వెంకట్రావు తను కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు అసెంబ్లీ సీటు రాదు అనే తరుణంలో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు, మరి నాకు సీటు రాదు అనేసి తను ఎవరినైతే నమ్ముకొని ఇది వచ్చారో తను ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్కు కుడి భుజంగా ఉన్న వ్యక్తి తను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే పార్టీకి చేరిన తర్వాత కూడా తనతో పాటు తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో తనతో పాటు తిరుగుతూ ఇప్పుడున్న పరిస్థితులను ప్రజలకు తెలియపరుస్తూ చివరికి వచ్చేసరికి సీటు దగ్గరికి వచ్చేసరికి మాత్రము పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సీటు వస్తేనే ఉంటారా అంటే కాంగ్రెస్ పార్టీ నుండి సీటు రాకపోవడం వల్లనే తను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే విధంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎవరికైతే ఇప్పుడు గతంలో నుంచి ఎవరైతే కొనసాగుతున్నారో లేదో అంటే ఇప్పుడైతే సీటు కోసం ఆశించారో వారికి సీటు రాకపోతే వేరే పార్టీకి పోయే పరిణామాలు కనపడుతున్నాయి.